హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? ఏపీ మహిళలకు మంచి శుభవార్త అందించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం మరికొన్ని రోజుల్లో అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. ఏ పథకం రిలీజ్ చేయబోతున్నారు, దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, కావాల్సిన ధృవపత్రాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నికల ప్రచారంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడపిల్లకు 1500 రూపాయలను వారి అకౌంట్లలో జమ చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో భాగంగానే ఈ పథకాన్ని మరికొన్ని రోజులలో శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో తామిచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్ను ప్రారంభించగా డిఎస్సీ ప్రకటన వెలువడింది. ఇంకా ఉచితంగా ఇసుకనివ్వడం, నైపుణ్య గణన, ల్యాండ్ టైటిలింగ్ రద్దు, అన్నా క్యాంటీన్లపై వరుసగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు తాజాగా మరొక కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఇది కూడా ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన పథకమే. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా త్వరలో విడుదలయ్యే ఆడబిడ్డ నిధి పథకానికి ప్రతి మహిళలకు నెలకు 1500 రూపాయలు చొప్పున మంజూరు చేయడం జరుగుతున్నది. ఈ దరఖాస్తుకు ముందస్తుగా రెడీ చేసుకోవాల్సిన ధృవపత్రాలు: ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి ఒక్క మహిళలకు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. సూపర్ 6 హామీల్లో భాగంగానే త్వరలోనే మహిళలకు 1500 ఇవ్వబోతున్నారని, ఇంకా దీనికి సంబంధించిన అన్ని పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఇప్పటికే అధికారులు కూడా చెప్పనున్నారు. ఈ ఆడబిడ్డ నిధి పథకం 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళలకు నెలకు 1500 ఇవ్వబోతున్నారు. దీనివల్ల ప్రతి కుటుంబంలో నిత్యావసరాలు కొనుగోలు చేసే బాధ తప్పుతుందని స్త్రీలు భావిస్తున్నారు. నిత్యావసర సరుకులు ధరలు రోజు రోజుకు పెరిగిపోవడంతో ఈ 1500 రూపాయలు ఎంతైనా కాస్తంత ఊపిరి పీల్చుకోవచ్చని మహిళలు భావిస్తున్నారు. ఆడబిడ్డ పథకం కింద అందించే 1500ను ఈ నెల డీబీటీ పద్ధతి ద్వారా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో వేయనున్నారు. అయితే ఈ పథకానికి కావాల్సిన అర్హతలేంటో కూడా తెలుసుకుందాం. ఆడబిడ్డ నిధి కింద ప్రతి స్త్రీకి 18 సంవత్సరాల వయసు ఉండాలి. రేషన్ కార్డు, ఇంకా ఆధార్ కార్డు, జన్మించిన తేదీకి సంబంధించిన ధృవపత్రం అంటే బర్త్ సర్టిఫికేట్, ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఓటర్ ఐడి కార్డ్, ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం. బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి 10th సర్టిఫికేట్ ఆధారంగా అయినా తీసుకోవచ్చు. దీనితో పాటు కొత్తగా తీసుకున్నటువంటి 2 పాస్ ఫోటోలు కూడా కావాల్సి ఉంటుంది. పథకానికి సంబంధించి పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర జిరాక్సులతో రెడీగా పెట్టుకోండి. రానున్న రోజుల్లో ఈ పథకం త్వరలోనే అమలు చేయబోతున్నారని అధికారులు చెప్పారు. తప్పకుండా ఈ పథకానికి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క మహిళ ఈ పథకానికి అర్హులే.